electrostatic potential and capacitance. So already in first year physics we will learn about the work, power and energy. So in this chapter we will discuss about different types of energies which are existed in the surroundings and our surroundings. మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి ఇన్ ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. సో ఇక్కడ మన ఎనర్జీస్ వచ్చేసి మనకు how many types of energies are existed. That means there are mainly two types of energies are existed. The first one is potential energy and next one is kinetic energy. In this one, what is potential energy and what is kinetic energy? మనకి ఇక్కడ potential energy అంటే ఏంటి, kinetic energy అంటే ఏంటి అంటే when the energy is exerts by the objects by its position change. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉందో ఆ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్కి ఏదైతే ఎనర్జీ మనకి ఎగ్జర్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ ద ఎనర్జీ ఈజ్ ఎగ్జర్ట్స్ బై ది మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అనేది దాని మూమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే అది మూమెంట్ స్టార్ట్ అవుతుందో దాని వెలాసిటీ వల్ల దానికి ఎనర్జీ అనేది మనకి ఎగ్జర్ట్స్ అవుతుంది, దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కైనటిక్ ఎనర్జీ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ టూ ఎనర్జీస్, ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీని యూజ్ చేసి వీ విల్ లెర్న్ అబౌట్ ద కంప్లీట్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ విల్ బి కన్జర్వేడ్. దట్ మీన్స్ ఈ కంప్లీట్ ఎనర్జీ మనం పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఆ కంప్లీట్ సిస్టంలో ఏ పాయింట్ దగ్గర మనకి ఏముంటుంది ఈక్వల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్. సో ఇన్ దట్ వన్ వాట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ when the total energy in the system will be equal or stable. That means for example at starting point it has some kind of potential energy. ఒక ఆబ్జెక్ట్కి మనం ఒక పొజిషన్ దగ్గర తీసుకున్నప్పుడు దానికి ఏ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఎట్ పాయింట్ ఏ దగ్గర మనకు వచ్చేసి ఎనర్జీ ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది వెన్ వీఆర్ రిమూవింగ్ ద ఫోర్స్, మనం ఏదైతే ఫోర్స్ యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ చేస్తున్నామో దానివల్ల ఏమొస్తుంది దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీని మళ్ళీ రిమూవ్ తీసేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అగైన్ దిస్ ఆబ్జెక్ట్ కెన్ మూవ్మెంట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు దానికి ఏమొస్తుంది సమ్ వెలాసిటీ అనేది వస్తుంది. ఆ వెలాసిటీ వల్ల దానికి కైనటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్, ఎప్పుడైతే హైయెస్ట్ హైట్ దగ్గర తీసుకున్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది మ్యాక్సిమం ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ మ్యాక్సిమం అండ్ ద కైనటిక్ ఎనర్జీ విల్ బి జీరో. కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే అక్కడ జీరో ఉంటుంది. వెన్ వీ రిమూవ్ ద ఫోర్స్, ఎప్పుడైతే మనం ఫోర్స్ రిమూవ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది ఆబ్జెక్ట్ అనేది కమింగ్ టు డౌన్వర్డ్, అది అనేది కింద బాటమ్ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వస్తూ ఉంది. అండ్ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో అది కైనటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ రీచ్ ద గ్రౌండ్, ఎప్పుడైతే ఇది గ్రౌండ్కి రీచ్ అవుతుందో దట్ మీన్స్ విచ్ ఈస్ ద మ్యాక్సిమం పాయింట్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్కి ఇది రీచ్ అవుతుందో ఎట్ దట్ టైమ్ ద కైనటిక్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమం. ఇక్కడ ఏముంటుందంటే కైనటిక్ ఎనర్జీ అనేది మనకు మ్యాక్సిమం ఉంటుంది అండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి జీరో. ఎందుకంటే దీని యొక్క పొజిషన్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు, కమింగ్ టు ఒరిజినల్ పొజిషన్, దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి అనేది వచ్చేసింది. దట్స్ వై కైనటిక్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమం అండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి జీరో. వెన్ యూ ఆర్ యాడింగ్ దీస్ టూ, మనం ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఎండింగ్ పాయింట్, ఈ రెండు పాయింట్స్ దగ్గర కూడా మనకి టోటల్ ఎనర్జీ అనేది సేమ్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ యొక్క లాస్ ఏమంటున్నాం అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ అంటున్నాం. దట్ మీన్స్ వెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎనర్జీస్ ఎయిదర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ కైనటిక్ ఎనర్జీ, that means the sum of both energies will be similar. So that is the conservation of energies. So ఈ conservation of energies యూజ్ చేయడానికి మనం ఏదైతే ఫోర్సెస్ అప్లై చేస్తున్నామో దట్ మీన్స్ ఎట్ ద ఫస్ట్ వన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ గ్రౌండ్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాం సమ్ హైట్కి మనం మూవ్ చేస్తున్నాం. దట్ మీన్స్ బై యూజింగ్ సమ్ ఫోర్స్. ఆ ఫోర్స్ని ఏదైతే యూజ్ చేస్తున్నాం వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటున్నాం. దట్ మీన్స్ హౌ మచ్ ఫోర్స్ వీఆర్ యూజింగ్ టు లిఫ్ట్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. మనం గ్రౌండ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేయడానికి మనం ఎంత ఫోర్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫోర్స్ అనేది మళ్ళీ ఏమవుతుంది మనకి వెన్ వీఆర్ రిమూవ్ ద ఫోర్స్, ఈ ఫోర్స్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తున్నామో అగైన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద డౌన్వర్డ్. ఈ డౌన్వర్డ్ కూడా మనకు అంతే ఫోర్స్తో మనకి ఏమవుతుంది వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇన్ దట్ వన్ మనకి ఇక్కడ ఏ ఫోర్సెస్ యూజ్ అవుతున్నాయి అంటే దట్ మీన్స్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అనేది దాన్ని అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ అనేది మనకు విచ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆపోజిట్ టు ద అదర్ ఫోర్సెస్. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని పైకి లిఫ్ట్ చేస్తున్నామో ఈ యొక్క ఆబ్జెక్ట్ పైన ఏముంది ఆటోమేటిక్గా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా మనం అనేదాన్ని ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ ఎఫ్జీ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ద స్మాల్ ఎఫ్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్ బై ద ఆబ్జెక్ట్ పైన మనం అప్లై చేసే ఫోర్స్ వచ్చేసి ఎఫ్ స్మాల్ ఎఫ్. సో దీస్ టూ విల్ బి సిమిలర్. రెండు కూడా మనకి ఎలా ఉంటాయి అంటే సిమిలర్గా ఉంటాయి. దట్ మీన్స్ బోత్ ఆర్ ఈక్వల్.
బికాస్ ఆఫ్ దిస్ వన్. ఈ రెండు కూడా ఈక్వల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఫోర్స్ రిమూవ్ చేస్తామో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకు ఈ ఆబ్జెక్ట్ పైన వర్క్ అవుతుంది. దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ ఫోర్సెస్. సో నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ఇన్ మెకానిక్స్. మనం మెకానిక్స్లో తీసుకున్నట్లయితే దీస్ ఆర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫోర్సెస్. నౌ కమింగ్ టు ఎలక్ట్రిసిటీ. మనం ఎలక్ట్రిసిటీలో తీసుకున్నప్పుడు ఈ యొక్క ఫోర్స్ అనేది మనకి ఎక్కడ యూజ్ చేస్తున్నాం, బై యూజింగ్ ద కూలుంబ్స్ లా. కూలుంబ్స్ లాని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టూ చార్జెస్ మధ్యలో తీసుకున్నప్పుడు ఈ ఫోర్సెస్ అనేవి మనకు వర్క్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ వన్? దీనికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే F ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 by r². ఇఫ్ యూ కంపేర్ దిస్ వన్, ఇక్కడ మనం ఈ ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో ఎలక్ట్రానిక్స్లో, ఈ ఫోర్స్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్తో కంపేర్ చేస్తే మన గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, F ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2 by r². సో ఈ టూ ఫార్ములాస్ మనం కంపేర్ చేస్తే బోత్ ఆర్ ఫోర్సెస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ రెండు కూడా మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ హియర్ ఓన్లీ ద చేంజెస్ ఎక్కడ జరుగుతుంది అంటే దిస్ కాన్స్టెంట్, ఈ యొక్క కాన్స్టెంట్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో వేరియబుల్ కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ మాత్రమే మనకు డిఫరెంట్ అవుతుంది, రిమైనింగ్ విల్ బి సేమ్. సో ఇన్ ఫస్ట్ వన్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, వెన్ వీఆర్ యూజింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్లో మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఛార్జెస్ యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ Q1 అండ్ Q2. ఇన్ ద మనం మెకానిక్స్లో ఏం యూజ్ చేస్తున్నాం, m1 m2. దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ మాసెస్. అంటే ఈ యొక్క కన్జర్వేషన్ ఆఫ్ లాస్ దీన్ని బేస్ చేసి చేస్తున్నాం అంటే దట్ మీన్స్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ మెకానిక్స్ వీఆర్ యూజింగ్ ద మాసెస్. మెకానిక్స్లో వచ్చేసి మనం మాసెస్ని యూజ్ చేస్తున్నాం ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ద సేమ్ వే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఛార్జెస్ని యూజ్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ మెకానిక్స్లో వచ్చేసి మనకు ఈ ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ యొక్క ఇన్వర్స్ ప్రపోర్షన్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రానిక్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, కూలుంబ్స్ లాని బేస్ చేసుకుని ఈ యొక్క ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో టూ చార్జెస్ మధ్యలో, అది వచ్చేసి ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. దట్ మీన్స్ ఇన్ ద బోత్ కేసెస్ ఆర్ సేమ్. సో ఇక్కడ ఓన్లీ చేంజెస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ ద కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ వాల్యూ ఒకటి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మాసెస్ వీఆర్ గెటింగ్ ఛార్జెస్. మాసెస్ ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో వాటి ప్లేస్లో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఛార్జెస్ తీసుకుంటున్నాం. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. సో దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క గ్రావిటేషన్ లాని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, ద గ్రావిటేషన్ ఆఫ్ లా ఈజ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఎనర్జీస్. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఫోర్సెస్ని మన కన్జర్వ్ ఎనర్జీస్ని ప్రూవ్ చేస్తుంది. సేమ్ వే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కూలుంబ్స్ లాని బేస్ చేసుకున్నప్పుడు దట్ మీన్స్ 1/4πε0 Q1 Q2 by r². సో దీన్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇది కూడా మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కన్జర్వేటివ్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ వెన్ కంపేర్డ్ విత్ ద మెకానిక్స్, మనం మెకానిక్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి. దట్ మీన్స్ Q1 Q2 ఆల్మోస్ట్ ఈక్వల్ టు మాసెస్కి ఈక్వల్గా సిమిలర్గా ఉంటున్నాయి. సో దట్ ఈస్ ద కూలుంబ్స్ లా. సో నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ కన్జర్వేటివ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఏమవుతుంది, ఈ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా యాడ్ చేసినప్పుడు దాని యొక్క సమ్ అనేది మనకు కాన్స్టెంట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మన కూలుంబ్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఇదేమవుతుంది అంటే సిమిలర్ అవుతుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఇక్కడ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం. దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ యాక్టివిటీ? ఆ యాక్టివిటీ ఏంటంటే దెన్ వీఆర్ టేకింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్ Q అనే ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకుంటున్నాం. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దట్ వన్ ఇన్ ద సిస్టమ్, అప్పుడు ఎప్పుడైతే దాన్ని సిస్టంలో ప్లేస్ చేస్తున్నామో ఇట్ ఈస్ ఫార్మింగ్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. దెన్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ పాయింట్, ఇక్కడ మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో R అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాం. ఫ్రమ్ దట్ వన్ ఆర్ పాయింట్ నుంచి ఒక స్మాల్ Q అనే ఛార్జ్ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ని వీఆర్ గెటింగ్ ఇన్ టు ద సిస్టంలోకి తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ డ్యూ టు దిస్ వన్ ఇక్కడ మనం ఏదైతే సోర్స్ ఛార్జ్ తీసుకున్నామో దట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్. అండ్ వాట్ ఈస్ ద టెస్ట్ ఛార్జ్ వీఆర్ గెటింగ్, ఏదైతే మనం టెస్ట్ చేయడానికి తీసుకొస్తున్నామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, అది కూడా మనకు పాజిటివ్ ఛార్జే ఉంటున్నాయి. సో దెన్ దీస్ టూ బోత్ ఆర్ పాజిటివ్ ఛార్జెస్ మీన్స్ దట్ విల్ బి ఏమవుతుంది, అక్కడ రిపల్సివ్ ఫోర్స్ అనేది ఒకటి వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ బోత్ విల్ బి రిపల్స్డ్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి రిపల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఫ్రమ్ ద ఆర్ పాయింట్ నుంచి ఆ ఛార్జ్ని ఏం చేస్తున్నాం అంటే ఒక P పాయింట్కి తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ when we are placing a positive charge Q, capital Q is placing at a system, ఆరిజిన్ దగ్గర దాన్ని ప్లేస్ చేస్తున్నాం. ఆ ఆరిజిన్ నుంచి ఏదైతే మనకు ఒక సిస్టమ్ ఫామ్ అవుతుందో, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆర్ పాయింట్ నుంచి P పాయింట్కి ఒక స్మాల్ Q ఛార్జ్ నుండి పాజిటివ్ ఛార్జ్ని తీసుకొస్తున్నాం. ఎట్ ద టైం వాట్ ఈస్ ద వర్క్ యూ డన్, అక్కడ మనం తీసుకురావడానికి ఏదైతే వర్క్ అప్లై చేస్తున్నామో దట్ మీన్స్ మనకు వర్క్ ఫార్ములా ఏంటి, W ఈక్వల్స్ టు F ఇంటూ S. సో మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేసి ఈ యొక్క ఛార్జ్ని తీసుకొస్తున్నామో డిస్ప్లేస్మెంట్ R, ఇక్కడ ఆ డిస్టెన్స్ను దాన్ని మూవ్ చేస్తున్నాం R నుంచి Pకి. దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఫోర్స్ యూ ఆర్ అప్లయింగ్, ఇట్ షుడ్ బి ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో సిస్టంలో దానికి ఏం చేయాలి, కంపల్సరీగా వీ షుడ్ ప్లేస్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫోర్స్ అనే దాన్ని అప్లై చేయాలి.
That means what is the external force we are using in the system. That means F external is opposite to the దేనికి ఆపోజిట్ జరుగుతూ ఉండాలంటే బట్ యూజింగ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏదైతే దట్ మీన్స్ కూలుమ్స్ లాని బేస్ చేసుకుని ఏదైతే ఫోర్స్ వర్క్ అవుతుందో దానికి ఆపోజిట్గా ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది వర్క్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ ఫైండ్ ద ఫార్ములా ఫర్ దిస్ వన్. దీనికి మనం ఫార్ములా అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ దట్ వన్? సో ఆ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తామంటే ఫస్ట్ వన్ బ్రింగ్ ఏ టెస్ట్ ఛార్జ్ క్యూ, స్మాల్ క్యూ ఛార్జ్ని ఏం చేస్తున్నాం ఆర్ డిస్టెన్స్ నుంచి, when you are placing here positive charge capital Q and here we are placing small charge, that means R to P. Then here మనకి ఇక్కడ ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో ఆ ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్గా బై యూజింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ వీఆర్ గెటింగ్ దిస్ చార్జ్. ఈ స్మాల్ ఛార్జ్ మనం ఏం చేస్తున్నాం ఈ క్యాపిటల్ ఛార్జ్ సైడ్కి తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ దీస్ టూ ఛార్జెస్ విల్ బి సిమిలర్. ఈ టూ ఛార్జెస్ కూడా మనకి ఏమి ఉండాలి సేమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దట్ మీన్స్ సో ఇక్కడ మనకి ఏమైతే ఫార్మ్స్ జరుగుతున్నాయంటే దెర్ ఆర్ టూ మార్క్స్ మే బి మేడ్. ఇక్కడ మనకు టూ డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇఫ్ టెస్ట్ ఛార్జ్ ఈజ్ టూ స్మాల్, ఇక్కడ మనం ఏదైతే టెస్ట్ ఛార్జ్ తీసుకొస్తున్నామో ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఇట్ విల్ బీ ది వెరీ స్మాల్, అంటే దాని వాల్యూ అనేది మనం చాలా తక్కువ తీసుకున్నప్పుడు ఇట్ డజంట్ డిస్టర్బ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈజ్ ఎగ్జర్ట్స్ బై ది క్యాపిటల్ క్యూ ఛార్జ్. ఈ క్యాపిటల్ క్యూ ఛార్జ్ని బేస్ చేసుకున్నప్పుడు ఇది స్మాల్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఈ స్మాల్ ఛార్జ్ అనేది మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయదు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. దట్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ ప్లేస్ ఎట్ పాయింట్ పీ దగ్గర ప్లేస్ అవుతుంది. ఇఫ్ అదర్వైజ్ ఇంకో సెకండ్ కేసు ఏంటి అంటే వెన్ వీఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ ఆర్ టు పీ, ఎప్పుడైతే ఈ క్యూ ఛార్జ్ని ఆర్ నుంచి మనం పీ తీసుకొస్తున్నామో దట్ మీన్స్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ వీఆర్ యూజింగ్, ఏదైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేస్తున్నామో దట్ షుడ్ బి ఈక్వల్ టు ద ఎలక్ట్రిక్ ఫోర్స్. అదేమవ్వాలి మనకు కంపల్సరీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి. దట్ మీన్స్ ద ఎఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఏముంది మనకి ఎఫ్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంది, బట్ ఇట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం వీఆర్ ప్లేసింగ్ ద నెగిటివ్ సైన్. దట్ మీన్స్ మైనస్ వీఆర్ టేకింగ్. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు వర్క్ ఫార్ములా ఏంటి డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్. దట్ మీన్స్ వాట్ ఈస్ ద వర్క్ డన్ is equals to W into F into S. That means what is the distance between the points R and P. ఈ R కి P కి ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏమనుకుంటున్నాం అంటే స్మాల్ డిస్టెన్స్ dr అనుకుంటున్నాం. That means we are placing dr distance from R to P. Then what is the force here we are using? ఇక్కడ మనం ఫోర్స్ ఏది యూజ్ చేస్తున్నాం? That means the force is 1 by 4 pi epsilon naught q1 q2 by r square. q1 q2 by r square. That is we are by using the Coulomb's law బేస్ చేసుకుని మనం అప్లై చేసే ఫోర్స్ వచ్చేసి 1 by 4 pi epsilon naught q1 q2 by r square. ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది దేనికి అప్లై అవుతుంది అంటే మన ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. దట్స్ వై వీఆర్ ప్లేసింగ్ ద నెగిటివ్ సైన్. దెన్ ద వర్క్ ఫార్ములా వర్క్ ఏంటి dw ఈక్వల్స్ టు స్మాల్ డిస్టెన్స్ మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ తీసుకున్నప్పుడు డెల్టా w ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డెల్టా టీ ఆర్ డెల్టా ఎస్ డిస్టెన్స్ స్మాల్ డిస్టెన్స్. So F is nothing but F is external force, we are applying the external force, and delta S will be the delta R, small distance from R to P. Then if you want to find out the total force, total work ఏదైతే మనం find out చేయాలి, then we are using the integration. So మనం ఏం చేస్తున్నాం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. That means integration of delta W equals to integration of F external force into delta R. So that is the formula. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం find out చేస్తున్నాం integration of delta W is nothing but total work in the system. That means this external force is nothing but it is the negative sign to the electric force ki demundi opposite direction lo work chestundi. That's why it is minus Fe electric force into dr. So మనం ఎప్పుడైతే దీన్ని ఈ యొక్క dr ఇంటిగ్రేట్ చేస్తున్నామో that means the force will be similar. Force అనేది మనకి ఏమవుతుంది సేమ్ అవుతుంది. That means force will be same and this integration of dr integration ఈ యొక్క స్మాల్ డిస్టెన్స్ మన ఇంటిగ్రేషన్ ఏమవుతుంది we are getting the complete distance. That means F into R. This is the work done in the system. ఈ సిస్టంలో మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ ఈ వర్క్ అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది అంటే సిస్టంలో పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఎందుకు మనకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే దాని మీనింగ్ ఏంటి వెన్ వీఆర్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నామో దానికి ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనే దానికి కన్వర్ట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమవుతుంది పార్టికల్ ఒక ఛార్జ్ అనే దాన్ని ఆర్ పొజిషన్ నుంచి పీ పొజిషన్కి తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ ద పొజిషన్ ఈజ్ చేంజింగ్. సో పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో అదేమవుతుంది అంటే మనకు పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ ద వర్క్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ ఇట్ ఈస్ ద చార్జ్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఆర్ టు పీ, ఆర్ టు
ఆర్ నుంచి పీ వరకు ఈ యొక్క ఛార్జ్ అనే దాన్ని తీసుకొస్తున్నాం. ఎట్ దట్ టైం వాట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్ మీన్స్ పీ అనేది ఫైనల్ పొజిషన్ అండ్ ఆర్ విల్ బి ద ఇనిషియల్ పొజిషన్. ఈ రెండు పొజిషన్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇట్ విల్ బి ఆర్. సో ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ దీస్ పొజిషన్స్. ఈ పొజిషన్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద పాత్ వాట్ ఇట్ షుడ్ టేక్. ఏదైతే పాత్ తీసుకుంటుందో దట్ మీన్స్ వాట్ ఎవర్ ద పాత్ ఇట్ షుడ్ టేక్. ఆర్ నుండి పీ రావడానికి ఈ ఛార్జ్ అనేది ఏ పాత్లో వస్తున్నప్పటికి కూడా ఇట్ ఈస్ ఇండిపెండెంట్. దీనిపైన మనకు డిపెండ్ అవ్వదు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్స్. సో ఆ పొజిషన్స్ బేస్ చేసుకున్నప్పుడు మనం ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ రిప్రజెంటెడ్ బై యూతో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ ది పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏదైతే స్టోర్ అవుతుందో సిస్టంలో ఆ స్టోర్లో అయినట్టు పొటెన్షియల్ ఎనర్జీ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ ద చేంజ్. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఏదైతే ఉన్నాయో ఫైనల్ పొజిషన్ దగ్గర ఇనీషియల్ పొజిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్సెస్కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ డెల్టా యూ ఈక్వల్స్ టు ఫైనల్ పొజిషన్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఏమవుతుంది యూపీ అండ్ ఇనిషియల్ పొజిషన్ దగ్గర ఉన్న పొటెన్షియల్ ఏమవుతుంది యూఆర్. దట్ మీన్స్ యూపీ మైనస్ యూఆర్ దట్ ఈస్ చేంజ్. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ చేంజ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఈ పొటెన్షియల్ ఏదైతే చేంజ్ అవుతుందో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈక్వల్స్ టు వర్క్ డన్. ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్కి ఇది ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ డెల్టా డబ్ల్యూ ఈక్వల్స్ టు డెల్టా యూ. ద చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఈ 2 పాయింట్స్లో మనం ఏ పాయింట్ దగ్గర నుంచి ఈ యొక్క ఛార్జ్ని ఇంకో పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాము అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర దానికి ఎంత పొటెన్షియల్ ఉంది, ఫినిషింగ్ పాయింట్ దగ్గర అంటే ఎండింగ్ పాయింట్ దగ్గర దానికి ఎంత పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్. మనం ఫోర్స్ అప్లై చేసి ఎంత వర్క్ చేస్తున్నామో దానికి ఈక్వల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే 2 కన్క్లూజన్స్ వీఆర్ గివింగ్. సో ఇది ఏంటంటే ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ వర్క్ డన్ బై ది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది డెల్టా యూ ఈక్వల్స్ టు యూపీ మైనస్ యూఆర్. దట్ మీన్స్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ద పొజిషన్స్. ఫైనల్ పొజిషన్ దగ్గర ఇనిషియల్ పొజిషన్ దగ్గర ఉన్న పొటెన్షియల్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. బట్ ఇట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ద పాత్ టేకెన్. అది ఏ పాత్లో అయితే ట్రావెల్ అవుతుందో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్. ఓన్లీ the positions are important. So next one, from equation potential energy difference defined in terms of work. So ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనకి దేనికి ఈక్వల్ అవుతుంది ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఏదైతే ఆ సిస్టంలో వర్క్ జరుగుతుందో దానికి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ దట్స్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఏదైతే పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఎగ్జిస్ట్ అవుతుందో ఇట్ షుడ్ బి నాట్ సిగ్నిఫికెంట్. దట్ మీన్స్ ఇట్ కంపల్సరీ నాట్ ఏ కంప్లీట్ వాల్యూ. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే వాట్ ఈస్ హియర్ సిగ్నిఫికెంట్ మీన్స్ ఓన్లీ ద డిఫరెన్స్ విల్ బి సిగ్నిఫికెంట్. ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యిందో అది మాత్రమే ఇక్కడ సిగ్నిఫికెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఫార్ములా ఏంటి మనకు డెల్టా యూ ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పి మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఆర్. ఆర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎనర్జీకి పి దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎనర్జీకి మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని మనం ఏమంటున్నాం సిగ్నిఫికెంట్ అంటున్నాం. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ సింప్లీ వీఆర్ టేకింగ్ ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పొటెన్షియల్స్కి వీఆర్ యాడింగ్ సమ్ అదర్ వాల్యూస్. మనం ఏం చేస్తున్నాం సమ్ అదర్ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే దెన్ ద చేంజ్ ఇన్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఈక్వల్స్ టు యూపీ ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అనే ఒక కాన్స్టెంట్ మనం యాడ్ చేస్తున్నాం బోత్ కేసెస్ మైనస్ యూఆర్ మైనస్ యూఆర్ ప్లస్ ఆల్ఫా. సో ఆల్ఫా అనే టర్మ్స్ యాడ్ చేసినప్పుడు రెండు పొటెన్షియల్స్కి దెన్ అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకు యూపీ ప్లస్ ఆల్ఫా మైనస్ యూఆర్ minus alpha, minus into plus minus. So plus alpha minus alpha will be cancelled, then what you will get UP minus UR. That means the change of the value will be not change. ఇక్కడ ఏమవుతుంది పొటెన్షియల్ చేంజ్ అనేది మనకు చేంజ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ వేర్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ ద పొటెన్షియల్ మనం ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ తీసుకున్నప్పటికి కూడా అదేమవుతుంది మనకు ఎటువంటి డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ద డిఫరెన్స్ విల్ బి సేమ్. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద పొటెన్షియల్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ ప్లేస్, మనం ఒక క్యూ చార్జ్ దగ్గరికి అనదర్ స్మాల్ క్యూ చార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి తీసుకొస్తున్నాం. సో ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి తీసుకొస్తున్నప్పుడు మనకి ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది. ద పొటెన్షియల్ ఎట్ ఇన్ఫినిటీ విల్ బి జీరో. వై ఇట్ విల్ బి జీరో? మనకు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ Q/r². సో ఇక్కడ r అంటే ఏంటి? డిస్టెన్స్ అనేది మనకు డినామినేటర్లో ఉంది. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ద ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఇన్ఫినిటీ మీన్స్ ఏమవుతుంది 1/∞. సో 1/∞ వాల్యూ విల్ బి జీరో. దట్స్ వై ద పొటెన్షియల్ ఎట్ ఇన్ఫినిటీ విల్ బి జీరో. పొటెన్షియల్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఏమవుతుంది జీరో అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఒక ఛార్జ్ని మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి పీ పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం సిస్టంలో. దట్ మీన్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్? అక్కడ మనకు వర్క్ ఏమవుతుంది అంటే దట్ మీన్స్ వర్క్ ఇన్ఫినిటీ టు పీ is equals to final position ఏంటి P. that means UP minus U infinity.
ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, దట్ మీన్స్ యూపీ మైనస్ యూ ఇన్ఫినిటీ. సో ఇక్కడ యూ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత మనకి 0, దట్ మీన్స్ యూపీ మైనస్ 0. దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ యూ గెట్? యూపీ ఓన్లీ. దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఎట్ ఎండింగ్ పాయింట్, ఫినిషింగ్ పాయింట్ దగ్గర మనకి ఏదైతే పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆర్ వర్క్ డన్. ఇన్ఫినిటీ నుంచి ఒక పాయింట్, ఒక ఛార్జ్ని పీ పాయింట్ దగ్గర తీసుకొస్తాం, ఏదైతే వర్క్ చేస్తున్నామో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే పొటెన్షియల్ ఎట్ పీ దగ్గర ఉన్న పొటెన్షియల్కి ఈక్వల్ అవుతుంది. ఈ పొటెన్షియల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. దట్ ఈజ్ ఓన్లీ the electrostatic potential. So next concept is electrostatic potential. So next one, potential energy of a charge q at a point is work done by the external force in bringing the charge q from infinity. So ఈ potential energy of a charge, ఒక q charge కి potential energy ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది అంటే q charge నుంచి వచ్చేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఇన్ఫినిటీ నుంచి ఒక ఛార్జ్ని, స్మాల్ ఛార్జ్ క్యూని ఈ యొక్క పీ పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి మనం ఎంత వర్క్ చేస్తున్నామో ఆ వర్కే మనకి ఏమవుతుంది ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మెయిన్లీ సిగ్నిఫికెంట్. ఎప్పుడు సిగ్నిఫికెంట్ అవుతుంది? ఓన్లీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఓన్లీ సిగ్నిఫికెంట్ ఇఫ్ ద ఇండివిజువల్ పార్టికల్స్ దగ్గర ఉన్నప్పుడు, అంటే పీ దగ్గర ఉన్నప్పుడు కానీ, ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు కానీ, ఎనీ అదర్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ నాన్ సిగ్నిఫికెంట్ అవుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? దట్ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనం ఏం డిఫైన్ చేస్తున్నాం? వెన్ వీఆర్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్, ఒక ఇన్ఫినిటీ పొజిషన్ నుంచి ఒక పాయింట్ మనం ఈ యొక్క పీ పాయింట్ దగ్గర తీసుకురావడానికి మనం ఎంత ఫోర్స్ అయితే యూస్ చేస్తున్నామో ఆ ఫోర్స్ యూస్ చేసి దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఇన్ ప్లేస్ ఆఫ్ క్యూ ఛార్జ్, మనం ఒక క్యూ ఛార్జ్ కాకుండా వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ యూనిట్ ఛార్జ్, మనం ఒక యూనిట్ ఛార్జ్ తీసుకురావడానికి ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నామో దట్ మీన్స్ హౌ మచ్ వర్క్ యూ ఆర్ డన్ బై యూజింగ్ దిస్ వన్ టు 1 కూలుమ్ ఛార్జ్. ఒక 1 కూలుమ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి పీ పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి మనం ఎంత వర్క్ అయితే చేస్తున్నామో దాన్ని ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. సో వాట్ ఈస్ దట్? దానికి ఫార్ములా ఏంటి? సింప్లీ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ, మనం పొటెన్షియల్ ఎనర్జీకి అంటే వర్క్ ఫార్ములాకి ఏం చేసినాం? వర్క్ ఈక్వల్స్ టు యూపీ మైనస్ యూ ఇన్ఫినిటీ, దట్ మీన్స్ యూపీ. దట్ మీన్స్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంత అండ్ పీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఆ రెండు యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? క్యూ ఛార్జ్ యూస్ చేస్తున్నాం. గెట్ ఇన్ ద సేమ్ వే మనం వచ్చేసి క్యాపిటల్ క్యూ అనే ఛార్జ్ ఇన్ఫినిటీ ఒక ఆరిజిన్ దగ్గర తీసుకున్నప్పుడు ఈ యొక్క ఆరిజిన్ దగ్గరికి ఇన్ఫినిటీ పొజిషన్ నుంచి ఒక యూనిట్ ఛార్జ్, ఒక కూలుమ్ ఛార్జ్ని తీసుకురావడానికి ఎంత వర్క్ చేస్తున్నాం? సో ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఒక పీ డాష్ అనే పాయింట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ బిట్వీన్ ద పీ అండ్ ఇన్ఫినిటీ, ఈ పీ పాయింట్కి ఇన్ఫినిటీ పాయింట్కి మధ్యలో మనం ఒక స్మాల్ డిస్టెన్స్ ఏం తీసుకున్నాం? పీ డాష్ తీసుకుంటాం. సో ఈ పీ డాష్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి రావడానికి మనం ఎంత వర్క్ చేస్తున్నాం? దట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓ నుండి పీకి వచ్చేసి మనకు ఆర్ డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయ్యింది అండ్ ఓ నుంచి పీ డాష్కి వచ్చేసి ఆర్ ప్లస్ డెల్టా ఆర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం. అంటే పీ నుండి పీ డాష్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత మనకు? స్మాల్ డెల్టా ఆర్, స్మాల్ డిస్టెన్స్. సో ఇది తీసుకున్నప్పుడు మనకు ఫార్ములాను యూస్ చేసినప్పుడు ఏమొస్తుంది? 1/4πε0 Q1/Q2/r². ఇక్కడ Q2 వచ్చేసి మనకి ఏమవుతుంది? 1 కూలుమ్. దట్ మీన్స్ F ఈక్వల్స్ ఏమవుతుందంటే 1/4πε0 Q/r² ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఇది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం? ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ ఫైండ్ ద ఈక్వేషన్. దాన్ని బేస్ చేసి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏం డిఫైన్ చేస్తున్నాం? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్కి ఇనిషియల్ పొజిషన్కి ఉన్న డిఫరెన్స్నే మనం ఇక్కడ ఏమంటున్నాం? పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? క్యూ ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ క్యూ ఛార్జ్ మనం ఏం చేస్తున్నాం? యూనిట్ ఛార్జ్ తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ యూ షుడ్ డివైడ్ దిస్ వన్ విత్ యూనిట్ ఛార్జ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాంతో మనం డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ U/Q, potential energy divided with charge which is getting from the infinity to point. ఇన్ఫినిటీ నుంచి పాయింట్ తీసుకోవడానికి మనం ఏ ఛార్జ్ అయితే యూస్ చేస్తున్నామో దాంతో డివైడ్ చేసినప్పుడు ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్. అదేమవుతుందంటే మనకు పొటెన్షియల్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ యూపీ మైనస్ UR/Q ఫర్ యూనిట్ ఛార్జ్కి వాల్యూ కాబట్టి వీఆర్ డివైడింగ్ విత్ యూ. దట్ మీన్స్ హియర్ UP/Q ఏదైతే ఉందో దట్ మీన్స్ UP/Q ఫైనల్ పొజిషన్ దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ని యూనిట్ ఛార్జ్తో డివైడ్ చేసినప్పుడు నెక్స్ట్ వన్ UQ/UR/Q. దిస్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ VP and VR. That means the potential at P and potential at R. So the total potential is equals to potential at P minus potential at R. R దగ్గర ఉన్న పొటెన్షియల్లో అని V దగ్గర ఉన్న పొటెన్షియల్తో మనం ఏం చేసినాం? సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ద టోటల్ పొటెన్షియల్. దట్ ఈజ్ ఓన్లీ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. దట్ మీన్స్
when you are bringing a unit charge from infinity distance to a point which is existed in the electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి పాయింట్ దగ్గరికి మనం ఇన్ఫినిటీ పాయింట్ నుంచి ఒక ఛార్జ్ని తీసుకొస్తున్నప్పుడు ఆ ఛార్జ్ని తీసుకురావడానికి మనం ఎంత ఫోర్స్ అయితే యూజ్ చేస్తున్నామో, ఎంత వర్క్ అయితే చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. దట్ మీన్స్ విపి అండ్ విఆర్, ఇక్కడ మన ఈ ఫార్ములాలో ఉన్నటువంటి విపి అండ్ విఆర్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అట్ పి అండ్ ఆర్. పి దగ్గర ఉన్న పొటెన్షియల్ వచ్చేసి విపి అండ్ ఆర్ దగ్గర వచ్చేసి విఆర్. దట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో నెక్స్ట్ వన్, ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే యూనిట్ ఛార్జ్. మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ తీసుకున్నటువంటి ఛార్జ్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అని తీసుకుంటే, అండ్ వాట్ ఈస్ ద ఛార్జ్ వీఆర్ గెట్టింగ్, మనం ఏదైతే ఛార్జ్ ఈ సిస్టంలోకి తీసుకొస్తున్నామో దట్ షుడ్ బీ ద పాజిటివ్ ఛార్జ్. అది కూడా మనకు పాజిటివ్ ఛార్జ్ అయితే దెన్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ ఛార్జెస్. ఈ రెండు ఫోర్సెస్ మధ్య మనకి ఏ ఫోర్స్ ఎగ్జిస్ట్ అయ్యింది, ఇట్ షుడ్ బీ ఏ నెగిటివ్ రిపల్సివ్ ఫోర్స్. ఈ ఫోర్స్ ఏమవుతుందంటే మనకు రిపల్సివ్ ఫోర్స్. ఎందుకు, బోత్ ద ఛార్జెస్ ఆర్ సిమిలర్, రెండు ఛార్జెస్ కూడా మనకు సేమ్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఇట్ షుడ్ బీ ద నెగిటివ్, రెండు కూడా రిపల్సివ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ మనం స్మాల్ ఛార్జ్ తీసుకొస్తున్నాం, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఛార్జ్, దట్ మీన్స్ డెల్టా క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు మనకు అక్కడ జరిగే వర్క్ ఏమవుతుంది, డెల్టా డబ్ల్యూ అవుతుంది. స్మాల్ ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు సిస్టంలో జరిగే వర్క్ కూడా మనకి ఏమవుతుంది, స్మాల్ యూనిట్స్ అవుతుంది. దట్స్ వై డెల్టా డబ్ల్యూ. దెన్ వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, మనం ఇక్కడ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, వర్క్ ఈజ్ డివైడింగ్ విత్ ఛార్జ్, వర్క్ని ఛార్జ్తో డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ అప్పుడు ఇక్కడ ఈ యొక్క పొటెన్షియల్ ఏమవుతుందంటే మనకు డెల్టా డబ్ల్యూ బై డెల్టా క్యూ. స్మాల్ ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో దాన్ని ఏమనుకున్నాం, స్మాల్ వర్క్ డెల్టా డబ్ల్యూ అనుకుంటున్నాం. ద రేషియో ఆఫ్ దీస్ టూ డెల్టా డబ్ల్యూ బై డెల్టా క్యూ ఈజ్ నథింగ్ బట్ ద పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర దాన్ని పొటెన్షియల్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ external force at every point of the path is equal and opposite to the electric force on the test charge. సో ఈ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటాం కదా, ఈ పాజిటివ్ ఛార్జ్కి ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ వే, దట్ మీన్స్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇన్ఫినిటీ ఛార్జ్ని ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనం తీసుకొస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఇన్ రైట్ టు లెఫ్ట్. ఈ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. దట్ మీన్స్ ఆల్వేస్ దీస్ టూ ఫోర్సెస్ విల్ బి ఆపోజిట్. ఈ రెండు ఫోర్సెస్ మనకి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ పాత్ర మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఈ పాయింట్ని, దట్ మీన్స్ ఎట్ క్యూ, ఈ పీ దగ్గర తీసుకున్నా లేదా క్యూ దగ్గర తీసుకున్నా లేదా ఆర్ దగ్గర తీసుకున్నా, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ద డైరెక్షన్ ఆఫ్ ది ఛార్జ్ ఈస్ టువర్డ్స్ ద సోర్స్ ఛార్జ్. ఈ టెస్ట్ ఛార్జ్ ఏమవుతుంది, సోర్స్ ఛార్జ్ సైడ్ మూవ్ అవుతుంది. ద సేమ్ వే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏమవుతుంది, ఈ యొక్క సోర్స్ ఛార్జ్ నుంచి టెస్ట్ ఛార్జ్ వైపు మూవ్ అవుతుంది. దట్ మీన్స్ బోత్ ద ఫోర్సెస్ విల్ బి ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. దట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఈ పొటెన్షియల్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ దట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ when we are using this one, this is the positive charge q and we are getting the another small charge q from infinity distance నుంచి ఈ ఆబ్జెక్ట్ ని తీసుకొస్తున్నాం. దట్ మీన్స్ when you are placing that one here the point p, ఈ పాయింట్ p అనేది ఎక్కడ ఉంది అంటే మనకు ఈ యొక్క q ఛార్జ్, సోర్స్ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకు ఎగ్జిస్ట్ అయ్యింది. సో నెక్స్ట్ వన్, ఇన్ఫినిటీ నుంచి q ఛార్జ్ తీసుకొస్తున్నప్పుడు దట్ మీన్స్ we are placing the another point r, ఇంకొక పాయింట్ r అనే దాన్ని తీసుకుంటున్నాం బిట్వీన్ ఇన్ఫినిటీ టు పీ పాయింట్కి ఇన్ఫినిటీ పాయింట్కి మధ్యలో ఈ ఆర్ పాయింట్ తీసుకున్నాం. దట్ మీన్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ హియర్. ఈ డిస్టెన్స్ ఏంటి అంటే ఈ యొక్క సోర్స్ ఏదైతే ఉందో ఆర్జిన్ దగ్గర మనం క్యూ ఛార్జ్, సోర్స్ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నామో ఆ సోర్స్ ఛార్జ్ నుంచి పీ అనే పాయింట్ మనకి ఆర్ డిస్టెన్స్లో ఉంది. ఇన్ ద సేమ్ వే ఈ యొక్క ఆర్ పాయింట్ అనేది మనకు ఆర్ ప్లస్ డెల్టా ఆర్ డిస్టెన్స్లో ఉంది. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ విల్ బి డెల్టా ఆర్, స్మాల్ డిస్టెన్స్. దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్. సో మనం కూలుంబ్స్ లాని బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది మనకు, F ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో Q/r² విల్ బి ద ఫార్ములా. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క స్మాల్ డిస్టెన్స్ తీసుకున్నామో, డెల్టా ఆర్ తీసుకున్నామో, అప్పుడు వర్క్ ఏమవుతుంది మనకు, W ఈక్వల్స్ టు F ఇంటూ S. ఫోర్స్ ఫార్మ్ డబల్ వర్క్ ఏంటి మనకు, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఇక్కడ ఫోర్స్ అంటే మనకేంటి 1/4πε0 Q/r² విల్ బి ద ఫోర్స్. అండ్ ద డిస్టెన్స్, మనం ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మూవ్ చేస్తున్నాం, డెల్టా ఆర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం, దట్ మూవ్ చేస్తున్నాం. దట్ మన వర్క్ ఏమవుతుంది, W ఈక్వల్స్ టు 1/4πε0 Q/r²
ఇంటూ డెల్టా ఆర్, స్మాల్ డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ స్మాల్ డిస్టెన్స్ మనం మూవ్ చేస్తున్నామో అప్పుడు మనకు జరిగే వర్క్ కూడా ఏమవుతుంది, స్మాల్ వర్క్ అవుతుంది. దట్ మీన్స్ డెల్టా డబ్ల్యూ. దెన్ వీఆర్ ప్లేసింగ్ దిస్ వన్. సో మనం ఇది ఈ స్మాల్ డిస్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు, సో మనం ఇన్ఫినిటీ నుంచి ఆబ్జెక్ట్ని కంప్లీట్ సిస్టమ్స్ ఈ పీ పాయింట్ దగ్గర తీసుకురావడానికి, మనం కంప్లీట్ వర్క్ చేయడానికి ఈ ఫార్ములా ఎలా డిరైవ్ చేస్తామంటే బై యూజింగ్ ద ఇంటిగ్రేషన్ సింబల్. సో ఇంటిగ్రేషన్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా డబ్ల్యూ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/4 ఎప్సిలాన్ నాట్ q by r square into delta r. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 1/4 ఎప్సిలాన్ నాట్ వాల్యూ విల్ బి సేమ్ అండ్ q వాల్యూ విల్ బి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ మొత్తం రాసినప్పుడు ఏమవుతుంది, q/4 ఎప్సిలాన్ నాట్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r square into dr. సో 1/r square dr రాసినప్పుడు దట్ ఈస్ టోటల్ వర్క్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r square, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r square చేసినప్పుడు ఏమొస్తుంది మనకు ఫార్ములా -1/r. సో ఆ వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, w ఈక్వల్స్ టు q/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ -1/r వస్తుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్స్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో అప్లైడ్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏ డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. దట్స్ వై హియర్ వీఆర్ టేకింగ్ దిస్ వన్ యాజ్ మైనస్. ఇక్కడ వర్క్ జరిగేది ఏమవుతుంది, మనకు నెగిటివ్ సైన్ వస్తుంది. ఎందుకంటే మనం అప్లై చేసిన ఫోర్స్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేసే డైరెక్షన్ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. దట్స్ వై హియర్ వీఆర్ గెటింగ్ నెగిటివ్ సింబల్. దెన్ ద టోటల్ వర్క్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్. దెన్ ద ఈక్వేషన్ ఈజ్ q/4 ఎప్సిలాన్ నాట్ r. దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్. ఈ సిస్టమ్లో టోటల్ వర్క్ ఏమవుతుంది అంటే మనకు w ఈక్వల్స్ టు q/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ r. దిస్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఒక పాయింట్ చార్జ్ తీసుకున్నప్పుడు అక్కడ మనకు ఎగ్జిస్ట్ అయిన పొటెన్షియల్ ఏమవుతుంది, సో దిస్ వర్క్ ఓన్లీ ఈక్వల్. దట్ ఈస్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ద పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి బై డెఫినేషన్ ఆఫ్ దిస్ పొటెన్షియల్. సో దీని ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని పొటెన్షియల్ v ఈక్వల్స్ టు q/4 ఎప్సిలాన్ నాట్ r. దట్ మీన్స్ ఈ పొటెన్షియల్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, పొటెన్షియల్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ డిస్టెన్స్ పైన అనేది పొటెన్షియల్ అనేది మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. దెన్ ద పొటెన్షియల్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ 0. పొటెన్షియల్ అనేది మనకు ఇన్ఫినిటీ వాల్యూ దగ్గర ఏమవుతుంది, దట్ మీన్స్ v వాల్యూ ఏంటి మనకు q/4 ఎప్సిలాన్ నాట్ r. సో ఆర్ వాల్యూ ఏమవుతుంది మనకు ఇన్ఫినిటీ, ఆర్ వాల్యూ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు 1/∞. దట్ మీన్స్ v ఈక్వల్స్ టు q/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు 1/∞ వాల్యూ విల్ బీ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ ద టోటల్ పొటెన్షియల్ విల్ బీ 0. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే పొటెన్షియల్ అనేది మనకి ఇన్ఫినిటీ వాల్యూ దగ్గర తీసుకున్నప్పుడు వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. సో దట్ ఈస్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. దీనికి మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డ్రా చేసినప్పుడు దట్ మీన్స్ దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆన్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో x యాక్సిస్ పైన వచ్చేసి మనం r వాల్యూ తీసుకుంటున్నాం, y యాక్సిస్ పైన వచ్చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ పొటెన్షియల్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ వాట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్. సో ఇఫ్ యూ డ్రా దిస్ వన్ యూ ఆర్ గెటింగ్ ద పొటెన్షియల్ విల్ బి దట్ మీన్స్ దిస్ one. So the potential on y-axis and the electric field also on y-axis. The distance is only taking on x-axis. X-axis by this kunnappudu, then this one the graph will be here the points 1 2 3 4 5 and here 1 2 3 4 5 like this. The graph will be this one for the potential. The same way for electric field will be like this. That means this one electric field and potential will be graphical representation only difference by the r. r యొక్క డిఫరెన్స్ తో మాత్రమే ఈ పొటెన్షియల్ కానీ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ కానీ మనకు వేరియబుల్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతుంటాయి. ఎందుకు అంటే మనకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి, v ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ q/r. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది అంటే 1/4 ఎప్సిలాన్ నాట్ q/r స్క్వేర్. ఇక్కడ ఈ రెండింటికి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏముంది, ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 1/r విల్ బి ద డిఫరెన్స్. ఇక్కడ వచ్చేసి మనకు పొటెన్షియల్ వచ్చేసి 1/r అనే ఎగ్జిస్ట్ అయింది, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే 1/r స్క్వేర్ వస్తుంది. దట్ మీన్స్ ఈ రెండు కూడా దేంతో వేరే అవుతున్నాయి, ఓన్లీ విత్ ఆర్తో మాత్రమే డిఫరెన్స్ అవుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విల్ బి లైక్ దట్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ బోత్ విల్ బి పాజిటివ్ చార్జెస్ ఇన్ ద సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్లో మనం తీసుకున్న సోర్స్ ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ ఛార్జ్ రెండు కూడా మనకు పాజిటివ్ ఛార్జెస్ అయితే
ఈ యొక్క ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఇటు మధ్యలో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఇట్ షుడ్ బి రిపల్సివ్ ఫోర్స్. ఇది ఇప్పుడు ఏమవుతుంది మనకు రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది. ఎప్పుడైతే రిపల్సివ్ ఫోర్స్ వస్తుందో మనకి ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ ఏ ఫోర్స్ వస్తుంది, దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. సో ఇప్పుడు కూడా ఇదేమవుతుంది పాజిటివ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ పాజిటివ్ అవుతుంది అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఇన్ నెగిటివ్ సైన్. ఎందుకు, మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది కాబట్టి వీ గెటింగ్ నెగిటివ్ సైన్. ఎప్పుడైతే మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది నెగిటివ్ అవుతుందో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్, మన సిస్టమ్లో ఏదైతే వర్క్ అవుతుందో అది కూడా ఏమవుతుంది మనకు మైనస్ అవుతుంది. దట్ మీన్స్ నెగిటివ్ సైన్ అవుతుంది. So that is the electrostatic potential and electrostatic field. What is the relation existed between these two? ఈ పొటెన్షియల్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఏదైతే ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే అది దేంతో వేరీ అవుతుంది అంటే ఓన్లీ విత్ ఆర్తో మాత్రమే వేరీ అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది ఆర్ యొక్క ఆర్ డిస్టెన్స్కి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. అదే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే ఇట్ షుడ్ బి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. దట్ ఈస్ ద electrostatic potential. That is today topic, and once repeat all the concept what we discussed today. So first one is electrostatic potential and capacitance. ఈ చాప్టర్ ఏంటంటే electrostatic potential and capacitance. దీంట్లో ఫస్ట్ వన్ electrostatic potential గురించి నేర్చుకుంటే ఫస్ట్ వన్ ఇస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నవి ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్. దోస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ విల్ బి ఫస్ట్ వన్ ఈస్ kinetic energy and potential energy are two types of energies existed in the mechanics. మనకు మెకానిక్స్లో ఉన్న ఎనర్జీస్ ఏమున్నాయి, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనటిక్ ఎనర్జీ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని పొజిషన్ చేంజ్ చేసుకుందో ఆ పొజిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల దానికి ఏదైతే ఎనర్జీ అనేది మనకి ఎగ్జర్ట్స్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఆ ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఈ యొక్క ఫోర్స్ అప్లై చేసిన ఫోర్స్ని రిమూవ్ చేస్తున్నామో, రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఆ మూవ్మెంట్ వల్ల దానికి ఏదైతే ఎనర్జీ వస్తుందో దాన్ని మనం ఏమంటాం, కైనటిక్ ఎనర్జీ అంటున్నాం. సో ద సమ్ ఆఫ్ దీస్ టూ ఎనర్జీస్, ఈ రెండు ఎనర్జీస్ మనం యాడ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈ వాల్యూ మనకి ఎప్పుడు కూడా ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా మనకు సేమ్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, ఎనర్జీ విల్ బి కన్జర్వ్డ్, అంటే టోటల్ ఎనర్జీ మనకి ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ యొక్క ఎనర్జీస్ రావడానికి మనం అప్లై చేసే ఫోర్సెస్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటున్నాం, కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటున్నాం. సో అది మెకానిక్స్లో. సో కమింగ్ టు ఎలక్ట్రానిక్స్, మనం ఎలక్ట్రానిక్స్లోకి వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్లో ఏదైతే ఈ కన్జర్వేషన్ ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ద కూలుమ్స్ లా, ఈ కూలుమ్స్ లాని బేస్ చేసుకుని ఈ యొక్క కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీస్ అనే దాన్ని మనం చెప్తాం. సో అక్కడ మనం మెకానిక్స్లో మనకు వచ్చేసి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఉంది. సో గ్రావిటేషనల్ లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఎనీ టూ మాసెస్. మనం ఏ రెండు మాసెస్ తీసుకున్నప్పుడు కూడా వాటి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఏం తీసుకుంటాం, F = G × m1 m2 by r². This is similar to Coulomb's law in the ఎలక్ట్రానిక్స్లో కూలుమ్స్ లా ఏదైతే ఉందో దానికి సిమిలర్గా ఉంది. సో కూలుమ్స్ లా అంటే ఏంటి, F = 1/4πε0 q1 q2 by r². ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్స్ రెండు మనం రిమూవ్ చేస్తే, ఈ కాన్స్టెంట్ రెండు నెగ్లిజిబుల్ చేస్తే ఇక్కడ రిలేషన్ ఏంటి, F = q1 q2 by r², ఇక్కడ F = m1 m2 by r². సో మెకానిక్స్లో మనం అయితే మాసెస్ తీసుకుంటున్నాం, అదే ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం, చార్జెస్ తీసుకుంటున్నాం. అండ్ ద డిస్టెన్స్ విల్ బి సేమ్, డిస్టెన్స్ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ అవుతుంది. దట్ మీన్స్ r². సో దీస్ టూ విల్ బి సిమిలర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది కన్జర్వేటివ్ లా ఫాలో అవుతుంది ఇక్కడ గ్రావిటేషన్. సో ఇక్కడ ఇది కన్జర్వేషన్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ కూలుమ్స్ లా కూడా ఏమవుతుంది, ఇక్కడ కన్జర్వేటివ్ ప్రాపర్టీ అనే దాన్ని సాటిస్ఫై చేస్తుంది. దట్ మీన్స్ దట్ ఈస్ ద కూలుమ్స్ లా ఆల్సో ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనం దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక యాక్టివిటీ ఏంటంటే, వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ స్మాల్ చార్జ్ Q ఫ్రమ్ ద సోర్స్ ఇన్ఫినిటీ, ఒక ఆర్ డిస్టెన్స్ నుంచి ఆర్ పాయింట్ నుంచి ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ ఛార్జ్ని P పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం. సో ఆ P పాయింట్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఎగ్జర్ట్ అవుతుందో Q ఛార్జ్ నుంచి, ఈ క్యాపిటల్ Q సోర్స్ ఛార్జ్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ P పాయింట్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయ్యింది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ అప్పుడు ఏం చేస్తున్నాం, ఆర్ పాయింట్ నుంచి స్మాల్ Q టెస్ట్ ఛార్జ్ని P దగ్గర తీసుకొస్తున్నాం. సో ఆ P దగ్గర తీసుకొస్తున్నప్పుడు మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నామో బై యూజింగ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ Q ఛార్జ్ అనేది మనకు ఆర్ నుంచి P దగ్గరకు వస్తుంది, అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది. సో మనం అప్లై చేసిన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం అప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫోర్స్కి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ ఛార్జ్ మనం తీసుకురావడానికి మనకు వచ్చేసి 2 కేసెస్ ఎగ్జిస్ట్ అయినాయి మెయిన్గా. ఆ కేసెస్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి
వెన్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ స్మాల్ చార్జ్, ఈ టెస్ట్ చార్జ్ క్యూ వాల్యూ అనేది మనకు చాలా తక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ డజంట్ డిస్టర్బ్ ద సిస్టమ్, ఈ సిస్టమ్ మనకి ఎప్పుడు ఏమవుతుంది, అది డిస్టర్బ్ చేయకుండా ఇట్ విల్ బి కమింగ్ టు ఎగ్జాక్ట్ సింపుల్గా ఇది వచ్చేసి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకు ఎగ్జిట్ అవుతుంది. సో అదర్వైజ్ ఇఫ్ ద చార్జ్ విల్ బి మోర్, ఈ చార్జ్ అనేది ఎక్కువ అవుతుంది ఏమవుతుంది అంటే ఈ యొక్క అప్లైడ్ ఫోర్స్ ఏదైతే ఉందో, మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో దట్ షుడ్ బి ఈక్వల్ టు ద ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఈక్వల్ ఉన్న ఫోర్స్ చేసినప్పుడు ఇప్పుడు మనం తీసుకొచ్చే ఛార్జ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇట్ డజంట్ డిస్టర్బ్ ద సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ ద కేసెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో నెక్స్ట్ వన్, వర్క్ డన్ బై ది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇన్ మూవింగ్ ఛార్జ్ క్యూ ఆర్ ఫ్రమ్ ఆర్. సో మనం ఆర్ నుంచి తీసుకొస్తున్నాం ఒక ఆబ్జెక్ట్ని, ఒక ఛార్జ్ని ఆర్ పాయింట్ నుంచి పీ పాయింట్ తీసుకొస్తున్నాము అంటే అక్కడ ఏమవుతుంది, మనకు సమ్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే W ఈక్వల్స్ టు F ఇంటూ ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మన డిస్ప్లేస్మెంట్ ఎంత, ఆర్ నుంచి పీ ఉన్నటువంటి డిస్టెన్స్ మనం స్మాల్ డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి dr తీసుకుంటున్నాం. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, వర్క్ ఈక్వల్స్ టు F ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇంటూ స్మాల్ డిస్టెన్స్ dr. సో దిస్ ఈజ్ ద వర్క్ ఫర్ స్మాల్ వర్క్. మనం స్మాల్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తున్నాం కాబట్టి మనకు స్మాల్ వర్క్ అనేది జరుగుతుంది. అదే మనం కంప్లీట్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు ఏమొస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ F ఎక్స్టర్నల్ ఇంటూ dr. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్కి మనం అప్లై చేసే ఫోర్స్ వచ్చి ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఆపోజిట్ డైరెక్షన్ వర్క్ అవుతుంది. దట్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ F ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటూ dr. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్ వెన్ వీఆర్ బ్రింగింగ్ స్మాల్ క్యూ చార్జ్ ఫ్రమ్ ఆర్ టు పీ. మనం ఆర్ నుంచి పీకి ఒక చార్జ్ తీసుకొస్తున్నప్పుడు అక్కడ జరిగే వర్క్ ఫార్ములా ఏంటి అంటే FA ఇంటూ dr మైనస్. సో నెక్స్ట్ వన్, ద వర్క్ డన్ ఈ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ వర్క్ ఏదైతే జరుగుతుందో ఈ వర్క్ అనేది మనకు సిస్టంలో ఎలా స్టోర్ అయి ఉంటుంది అంటే ఇస్ లైక్ ఏ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఈ యొక్క ఛార్జ్ పొజిషన్ ఏమవుతుంది, మనకు చేంజ్ అవుతుంది. పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. సో ఆ వర్క్ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో ఈ వర్క్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఈ యొక్క పొజిషన్ చేంజ్ అవడం వల్ల డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద పొజిషన్ చేంజ్ విల్ బి మోర్ దెన్ ద ఎనర్జీ విల్ బి మోర్, ఇఫ్ ద పొజిషన్ చేంజ్ విల్ బి లెస్ ద ఎనర్జీ విల్ బి లెస్. అంటే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఈ ఉన్నటువంటి డిఫరెన్స్కి ఈక్వల్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి మోర్, ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఆర్ టు పీ, ఆర్ నుంచి పీ దగ్గర తీసుకొస్తున్నాం. సో ఈ వర్క్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది, యూపీ మైనస్ యూఆర్, పొటెన్షియల్ ఎట్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ పొటెన్షియల్ ఎట్ పీ. పొటెన్షియల్ పీ దగ్గర ఉన్న పొటెన్షియల్ నుంచి ఆర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు జరిగినటువంటి వర్క్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి మోర్, ఈ డిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది అనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకి ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, దట్ మీన్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ ద సిస్టమ్. మనకి ఈ సిస్టమ్ నుంచి ఏదైతే పొటెన్షియల్ ఎనర్జీ మనకు స్టార్ట్ అవుతుందో, ఎగ్జిస్ట్ అవుతుందో, అది అనేది ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి డిపెండ్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ తక్కువ ఉంటే ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకుని ఒక 2 కన్క్లూజన్స్ ఇస్తాం. ఆ 2 కన్క్లూజన్స్ ఏంటి అంటే వర్క్ డన్ బై ది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఈ వర్క్ ఏదైతే జరుగుతుందో అది మెయిన్గా మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఓన్లీ ఆన్ ఫైనల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ పొజిషన్. ఆ పొజిషన్స్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. అంతేగాని ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద పాత్. ఏదైతే పాత్ తీసుకుంటుందో ఆ పాత్ పైన ఈ పొటెన్షియల్ అనేది మనకు డిపెండ్ అవ్వదు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ డిఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే వర్క్ డన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఈ సిస్టంలో మనకి ఎంత వర్క్ అయితే జరుగుతుందో దానిపైన ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద పాయింట్ ఎట్ ఆర్, ఈ పాయింట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఆర్ కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ మనం ఇన్ఫినిటీగా తీసుకుంటే ఆ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫినిటీ దగ్గర మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎందుకు అంటే మన ఫార్ములా ఏంటి, 1/4πε0 Q/r². సో ఇక్కడ Q/r² తీసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/∞ విల్ బి 0. ఆ డిస్టెన్స్ అనేది 0 కాబట్టి ఆటోమేటిక్గా పొటెన్షియల్ అనేది మనకు 0 అవుతుంది. అప్పుడు ఆ వర్క్ ఏదైతే జరుగుతుందో అది ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎట్ పీ, ఆ పీ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది వర్క్ జరిగింది. సో దట్ ఈస్ ద రిలేషన్. సో నెక్స్ట్ వన్,
if your potential energy q and any point of the work done by the external force in bringing the charge q from infinity to that point. ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఏదో వర్క్ జరుగుతుందో ఇన్ఫినిటీ నుంచి ఒక ఆబ్జెక్ట్ని పీ పాయింట్ దగ్గర తీసుకురావడం జరిగిన వర్క్కి ఈక్వల్గా అవుతుంది. దట్ మీన్స్ ఇన్ఫినిటీ దగ్గర మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, జీరో అవుతుంది. కాబట్టి ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఈ యొక్క ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నామో ఆ ఛార్జ్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంతైతే ఉందో ఆ వర్క్ అనేది దానికి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ద కన్క్లూజన్ ఫర్ దిస్ వన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. సో ఇప్పటివరకు మేము నేర్చుకున్నాం పొటెన్షియల్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్. సో ఈ పొటెన్షియల్ అనేది ఏమవుతుందంటే మనం ప్రీవియస్ కేసులో ఏం చేస్తున్నాం, క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నాం ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి పాయింట్ దగ్గరికి. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ క్యూ ఛార్జ్, ఆ క్యూ ఛార్జ్ ప్లేస్లో ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ ఏ యూనిట్ ఛార్జ్, మనం ఒక యూనిట్ ఛార్జ్ తీసుకొచ్చినప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. దట్ మీన్స్ ద వర్క్ పర్ యూనిట్ ఛార్జ్, ఒక యూనిట్ ఛార్జ్ తీసుకురావడానికి జరిగే వర్క్నే మనం ఏమంటున్నాం, పొటెన్షియల్ అంటున్నాం. దట్ మీన్స్ V ఈక్వల్స్ టు W/Q. సో మనకి ఇక్కడ W ఫార్ములా ఏమొస్తుంది, UP మైనస్ UR, పొటెన్షియల్ ఎట్ P మైనస్ పొటెన్షియల్ ఎట్ R డివైడెడ్ విత్ Q. సో దట్ మీన్స్ పొటెన్షియల్ ఎట్ P డివైడెడ్ విత్ యూనిట్ ఛార్జ్ పొటెన్షియల్ దగ్గర ఎంత ఉంది మైనస్ యూనిట్ ఛార్జ్ అనే దానికి పొటెన్షియల్ Q దగ్గర ఎంత ఉంది. సో దట్ మీన్స్ VP మైనస్ VR, పొటెన్షియల్ ఎట్ P మైనస్ పొటెన్షియల్ ఎట్ Q R. So that is only the total potential existed in the system. The system లో total potential find out చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, potential at P minus potential at R ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు we are getting the formula. So next one, so work done by the external force in bringing a unit positive charge from infinity to a point is called electrostatic field potential. దాన్ని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. అంటే ఇన్ఫినిటీ పొజిషన్ నుంచి పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి మనం ఎంత వర్క్ చేస్తున్నాం ఒక యూనిట్ ఛార్జ్ని, దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటున్నాం. అలా కాకుండా ఈ క్యూ ఛార్జ్ ప్లేస్లో, ఒక యూనిట్ ఛార్జ్ ప్లేస్లో మనం ఒక స్మాల్ వాల్యూ తీసుకున్నాం, అంటే స్మాల్ క్యూ ఛార్జ్ తీసుకున్నప్పుడు మనం ఆ స్మాల్ క్యూ ఛార్జ్ తీసుకురావడానికి మనం ఎంత వర్క్ చేస్తున్నాం, స్మాల్ వర్క్ ΔW చేస్తున్నాం. సో ఈ రెండు చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎగ్జిస్టెడ్, అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంటి అంటే మనకేంటి ఫార్ములా, వర్క్ బై ఛార్జ్. సో ΔW/ΔQ, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్, దాన్ని మనం అంటున్నాం పొటెన్షియల్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ electrostatic force. External force at every point of the path is equal and opposite to electrostatic force on test charge. electrostatic force అనేది మనకి ఏమవుతుంది అంటే ఏ పాత్ దగ్గర తీసుకున్నా, పాత్ర మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఇట్ షుడ్ బి ఆపోజిట్ టు ద టెస్ట్ ఛార్జ్. సో ఈ టెస్ట్ ఛార్జ్ క్యూ నుంచి మనం ఈ యొక్క దీని సైడ్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నాం, అంటే మన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది టెస్ట్ ఛార్జ్ నుంచి సోర్స్ ఛార్జ్ వైపు వర్క్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది మనకి ఏ డైరెక్షన్ వర్క్ అవుతుంది, సోర్స్ ఛార్జ్ నుంచి టెస్ట్ ఛార్జ్కి ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఈ యొక్క రెండు ఫోర్సెస్ కూడా మనకి ఎలా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ దట్ ఈస్ ఓన్లీ ద external force is always opposite to the electrostatic force. electrostatic force ki ఈ యొక్క external force రెండు కూడా ఆపోజిట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఈ యొక్క పొటెన్షియల్ అనేది మనకు పాయింట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ ఈజ్ అట్ ఇంటర్మీడియట్ పాయింట్ ఆన్ ద పాత్ ఈస్ Q/4πε0 R². సో మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ యొక్క ఈ యొక్క ఫోర్స్ అనేది మనకు ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి E = 1/4πε0 Q/R². దట్ ఈస్ ద ఫార్ములా. సో ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా దిస్ ఇస్ ఓన్లీ ఫార్ములా. సో ఇఫ్ యూ ఆర్ డిస్ప్లేసింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ R to P, మనం ఒక R పాయింట్ నుంచి P పాయింట్ స్మాల్ డిస్టెన్స్ ΔR తీసుకొస్తున్నాం. సో ఆ ΔR తీసుకొస్తున్నప్పుడు మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో W ఈక్వల్స్ ఫార్ములా ఏంటి మనకు, F × S, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఫోర్స్ ఏంటి మనకు 1/4πε0 Q/R² విల్ బి ద ఫోర్స్. సో దిస్ ఈజ్ ద ఫోర్స్. సో నెక్స్ట్ వన్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనకి ఎంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ΔR డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది ఆబ్జెక్ట్. సో ΔR డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు W ఈక్వల్స్ ఏమవుతుంది, F × S, Q/4πε0 R² ఇంటూ ΔR. సో బట్ వై యూ ఆర్ టేకింగ్ హియర్ నెగిటివ్ సైన్. ఇక్కడ మనం నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది. ఆపోజిట్ వర్క్ అవుతుంది కాబట్టి వీఆర్ టేకింగ్ నెగిటివ్ సైన్. సో నెగిటివ్ సైన్ అనేది తీసుకుంటాం. సో అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, దిస్ ఈజ్ ఫర్ స్మాల్ డిస్టెన్స్. ఇక్కడ స్మాల్ డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ స్మాల్ వర్క్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, బై యూజింగ్ ద ఇంటిగ్రేషన్ సింబల్ తీసినప్పుడు వీ గెట్ ద లిమిట్స్ ఎక్కడ నుంచి అంటే ఇన్ఫినిటీ నుంచి మనం తీసుకొచ్చే పాయింట్ P. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫినిటీ టు R డిస్టెన్స్ తీసుకొస్తున్నాం ఈక్వల్స్ టు Q/4πε0 R² ఇంటూ dr. సో dr మీన్స్ స్మాల్ డిస్టెన్స్. సో అది తీసినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది, 1/R². ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/R² వచ్చేసి మనకు 1/-1/R వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్, ఇక్కడ ఈ యొక్క వర్క్లో ఉన్నటువంటి మైనస్, బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ ద పాజిటివ్ వర్క్ Q/4πε0 R. దట్ ఈస్ ద total work done by the external force. So next one is
బై ది డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ P ఈక్వల్స్ టు మనకు నుంచి చార్జ్ నుంచి వచ్చే పొటెన్షియల్ ఏంటి Q/4πε0 r. దిస్ పొటెన్షియల్ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ 0. ఈ పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. ఎందుకు ఈ పొటెన్షియల్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది ఈ యొక్క డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బీ లెస్ ఈ డిస్టెన్స్ అనేది మనకు ఎక్కువ అవుతుంది అంటే ఆటోమేటిక్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పొటెన్షియల్ అనేది ఇన్ఫినిటీ అవుతుందో 1/∞ వాల్యూ విల్ బి 0. సో పొటెన్షియల్ అనేది మనకి ఏమవుతుంది 0 అవుతుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్కి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద 1/r. పొటెన్షియల్ అనేది మనకు ఆర్కి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది మనకు r² ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. సో ఈ రెండు ఒకదాంతో ఒకటి ఎలా వేరీ అవుతాయంటే బై ది r. ఈ r యొక్క వాల్యూని బేస్ చేసుకుని ఈ రెండు ఒకదాంతో ఒకటి డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేసి ఉంటాయి. దట్ ఈస్ టుడే.